మొన్నటి వరకు సంజన గారు టాప్ 3లో ఉన్నారు కదా, బయట నుంచి వచ్చిన దివ్య పెట్టింది. అలాగే మనకు కూడా అనిపించింది బాగానే ఈవిడ ఏదో ఒకటి మొత్తాన్ని కంటెంట్ ఇస్తుందని. సడన్గా ఆవిడకి ఏమైంది, అసలు వెళ్ళి మాధురి గారి షాడోలో బ్రతుకుతున్నట్లుంది. బయట అనుకున్నది ఏంటి, చాలా మంది అభిప్రాయము, ఆవిడ ఇంట్లోకి వెళ్తే కనుక మాధురి గారు వీళ్ళిద్దరికీ గట్టిగా పడుతుంది, సంజన గారికి మాధురి గారికి అనుకుంటే. వచ్చిన రోజు నుంచి ఏమేమో అసలు ఆవిడ షాడోలోకి వెళ్ళిపోయింది. ఇంకా సంజన గారికి ఏమేం కనిపించట్లేదు. ఆవిడ ఇలాగే ఉంటే కనుక తొందరలో బయటకు వచ్చేస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే మాధురి గారు హైలైట్ అవుతున్నారు, ప్రతి దాంట్లో గొడవ పడుతున్నారు. కాకపోతే ప్రతిరోజు ప్రతి దాంట్లో ఎవరో టాపిక్లో ఉన్నా ఆమె కనిపిస్తుంది మాధురి గారు. ఇంతకుముందు సంజన గారు కనిపించే వాళ్ళు అలాగా స్టార్టింగ్లో అంతా. ఇప్పుడైతే సంజన గారు వెళ్ళేదో ఊరికే సరదా ప్రాంకులు చేయడం తప్పితే, ముందంతా దొంగతనాలు, ఇప్పుడంతా ప్రాంకులు, ఇంకేం లేదు. వెళ్ళి మాధురి గారు నేను నాతోనే బెస్ట్ ఫ్రెండ్లుగా ఉండాలి, నాతోనే ఉండాలనుకుంటే ఆవిడ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. సంజన గారి గేమ్ అంతా పోయింది, అసలు ఏం ఆడట్లేదు. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. ఫిజికల్గా ఆడదామంటేనేమో బాడీ సహకరించేది ఓకే, పోనీ మెంటల్గా ఏమన్నా ఆడుతున్నారా అంటే ఏదో ప్రాంకులు అవన్నీ కాదు కదా. పైగా వెళ్ళి మాధురితో ఏమి గొడవ పెట్టుకుంటేనే నయం, కానీ వెళ్ళి మాధురితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల ఈవిడికి వచ్చే లాభం ఏం లేదు. అసలు ఏదో మాధురి గారిని అటు తిరిగి ఇటు తిరిగి అందరూ హైలైట్ చేసేసి ఒక ఏమన్నాలి, వెంటనే వచ్చేయాలి అందరూ మెసేజ్లు పెడుతున్నారు. ఈ వీక్ ఆవిడే ఎలిమినేట్ అవ్వాలి అని మాధురి గారు. అవరు కదా. ఇలా జరిగితే ఎలా ఉంటుందంటే ఇంకా ఖచ్చితంగా హ్యాపీగా ఇంకో 5-6 వారాలు ఆమెను పెట్టి మనకి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు అన్నమాట. ఆవిడేమో ప్రతిదానికి అలాగ అందరినీ ఏంటి అంటూ పెద్ద ఆమె ఏమనుకోవాలి, అక్కడ కూడా ఆమె పొలిటీషియన్, ఆమె సీఎం, మిగతా వాళ్ళందరూ ఆమె కింద ఉన్నారు కార్యకర్తలు అనుకున్నట్టుగా అరుస్తుంది. కార్యకర్తల మీద కూడా అరవకూడదు, కానీ ఇంకా ఆమె లెవెల్ అయితే అలా చూపిస్తుంది. ఆమె ఏదో టాప్, ఆమె డిక్టేటర్లా ఫీల్ అవుతుంది. ఇది కరెక్ట్. ఆమె డిక్టేటర్ ఏమన్నా చేస్తుంది అన్నట్లుగా అరుస్తూ ఉంది. నా ఇష్టం, నేను చేసుకుంటా, నేను వేసుకుంటా, నేను కర్రీ నేను వేసుకుంటా, నేను అడగను, ఏమో ఆమె సమాధానాలన్నీ అలా ఉన్నాయి. ఈ మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే సంజన గారి గేమ్ పోయింది. అసలు ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ ఆవిడ డల్ అయింది, ఈవిడ వచ్చిన తర్వాత ఇంక మొత్తం పోయింది, షాడోలో ఉన్నదంతే ఆమె. ఇంక సంజన గారు ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. ఆవిడ ఏదో ఒకటి చేసి మొత్తానికి ముందుకు వెళ్ళాలి. ఆమె టాప్ 3లో కాదు, ఇప్పుడైతే టాప్ 3 నుంచి టాప్ 5 కూడా కాదు, ఆ కిందకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.